మనం మరిచిపోయినా కూడా ఏదో ఒక సినిమా మన గాయాల్ని రేపుతూనే ఉంటుంది. అలాంటి చెత్త సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న IC-814 ది కాందహార్ హైజాక్. ఇది చెత్త సినిమా ఎందుకు అవుతుంది కదా అని చాలా మంది అనుకోవచ్చు. చూడడానికి బాగానే ఉంది, కానీ నేటి తరానికి అసలు ఏం జరిగిందో సరిగ్గా తెలియదు. నిజాలు నీట్ గా చూపించాల్సింది. సినిమా తీస్తే రియలిస్టిక్ గా తీయాలి. మన దేశ ఇజ్జత్కు సంబంధించింది కాబట్టి ఇంకా పర్ఫెక్ట్ గా తీయాలి. కానీ సగం సగం ఉడికి ఉడకని కథతో తీసిన సినిమా ఇది. పైగా టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి వచ్చారు, అది చూపించలేదు. ఏదో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినట్లుగా మిక్స్ చేసి కంపు చేశాడు దర్శకుడు అనుభవ్ సిన్హా. సినిమా చూడటానికి బాగానే ఉంది, పర్వాలేదని చెప్పొచ్చు. కాకపోతే వివాదం అయింది. ఎందుకంటే టెర్రరిస్టులంతా ముస్లింలే, ఇందులో దాయాల్సింది ఏమీ లేదు. పాకిస్తాన్కు చెందిన తీవ్రవాదులని మనకు తెలిసిందే. కానీ ఇక్కడ హైజాకర్ల పేర్లు చూస్తే శంకర్ బోలా అని చూపించాడు దర్శకుడు. ఇదే అందరికీ కాలేలా చేసింది. మరి ఇలా ఎందుకు చేశారంటే ఒక మతం గురించి చెప్పకుండా ఉండేందుకే అని చచ్చు సమాధానం వచ్చింది. దీనిపై బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. వాళ్ల మతం గుర్తించకుండా ఉండేందుకు పేర్లు మార్చుకున్నారని సిరీస్ రూపొందించిన దర్శకుడు మీడియాకు చెప్పాడు. అది నిజమే, కానీ తీవ్రవాదుల కుట్రను కూడా నిజమేనన్నట్లుగా చూపించడం దర్శకుడి తెలివి తక్కువతనం. క్రియేటర్గా ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు. అయితే ఇప్పుడు వాళ్ళెవరనేది తెలుసు కదా. మరి ముస్లింల ఐడెంటిటీని దాచేందుకు ప్రయత్నించామని చెప్పుకొచ్చారు. అంటే మరి హిందువులు విమానాన్ని హైజాక్ చేశారా అని నిలదీశారు. సరే, ఒకవేళ నిజంగానే మీరనుకున్నదే నిజమైతే అసలైన తీవ్రవాదుల పేర్లు ఇంటర్నెట్లో కూడా ఉన్నాయి. వారి పేర్లేసి అలియాస్ అని రాస్తే సరిపోయేది. చివరకు కేంద్రం నెట్ఫ్లిక్స్ కంటెంట్ హెడ్ సారథి మోనికా షెర్గిల్ను పిలిచి చేవాట్లు పెట్టడంతో పేర్లు మార్చారు. అది కూడా ప్రారంభంలోని డిస్క్లైమర్లో మాత్రమే. అయితే కేంద్రం పిలిచి చేవాట్లు పెట్టింది. అంతేకాదు స్క్రీన్ మీద క్యాప్షన్లు రైడర్లు ఎందుకు ఇవ్వలేదు, హైజాకర్ల పేర్లు ఎందుకు దాచారు, చేసిందే నేరం, మళ్ళీ మంచి మానవతావాదుల్లా ఎందుకు టెర్రరిస్టులను చూపించారు, మధ్యవర్తులను ఎందుకు బలహీనంగా ఉన్నట్లు పోర్ట్రే చేశారు, నాడు గందరగోళంగా వ్యవహారాన్ని అధికారులు నేతలు చేశారని ఎందుకు చూపించారని నిలదీశారు కేంద్ర సమాచార ప్రసార శాఖ అధికారులు. దేశానికి వ్యతిరేకంగా ఉండే కంటెంట్ను ఒక వర్గాన్ని అవమానపరిచేలా పదే పదే నెట్ఫ్లిక్స్ ఎందుకు చూపిస్తుందని సీరియస్ గా ప్రశ్నించింది కేంద్రం. దీంతో మరోసారి తప్పు చేయమని నెట్ఫ్లిక్స్ హెడ్ హామీ ఇచ్చారట. దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటామని నెట్ఫ్లిక్స్ తెలిపింది. ఈ వెబ్ సిరీస్ ను కెప్టెన్ దేవి శరణ్, శ్రీంజయ్ చౌదరి రాసిన పుస్తకం ఫ్లైట్ ఇంటూ ఫియర్ పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. మొదట ఇది రియల్ ఈవెంట్స్ తో తీసిన సినిమా అని టీజర్ తో ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత రియల్ ఈవెంట్స్ ఆధారంగా తీసిన ఫిక్షన్ స్టోరీ అని మార్చారు దర్శక నిర్మాతలు. అయితే ఇందులో టెర్రరిస్టుల పేర్లను హిందువులుగా చూపించి తప్పు చేశాడు దర్శకుడు. ఆయనే కాదు, నెట్ఫ్లిక్స్ నిర్వాహకులు కూడా. ఇక రెండవ తప్పు, టెర్రరిస్టులను మానవతావాదులుగా ఎందుకు చూపించారు? నిజంగానే వాళ్ళు మంచివారా అంటే ఒకసారి బ్యాక్ స్టోరీ తెలుసుకోవాలి. డిసెంబర్ 24, 1999 కాట్మాండ్ నుంచి ఢిల్లీకి ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం సాయంత్రం 4 గంటలకు బయలుదేరింది. సాయంత్రం సరిగ్గా 4:30 ఇండియన్ ఎయిర్ స్పేస్ లోకి వచ్చింది. అప్పుడు విమానంలో 11 మంది విమాన సిబ్బందితో పాటు మొత్తం 179 మంది ఉన్నారు. ఆ సమయంలోనే విమానం హైజాక్ అయిందని పైలట్ కెప్టెన్ దేవి శరణ్ ప్రకటించారు. దీంతో ప్యాసింజర్లు షాక్ అయ్యారు. కొంతమందికి హైజాక్ అంటే ఏంటో కూడా అర్థం కాకుండా ఉండిపోయారు. అప్పుడే బయటకు వచ్చారు హర్కత్ ఉల్ ముజాహిదీన్ కు చెందిన 5 తీవ్రవాదులు. ఈ సంస్థను పోషించేది పాక్ ISI. తీవ్రవాదులు తాము చెప్పినట్లు వినకపోతే విమానాన్ని పేల్చేస్తాం, మాకు మీరు సహకరిస్తే వదిలేస్తాం, లేదంటే మీ ప్రాణాలు పోతాయని హెచ్చరించారు. వాళ్ళు తమలో తాము చీఫ్, డాక్టర్, బర్గర్, బోలా, శంకర్లు అని పేర్లతో పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అమృత్సర్కు ఫ్యూలింగ్ కోసం లాహోర్, ఆ తర్వాత దుబాయ్ నుంచి తాలిబాన్లలో ఉన్న కాందహార్లో విమానాన్ని దించారు హైజాకర్లు. అక్కడి తమ డిమాండ్స్ ని చెప్పడం మొదలుపెట్టారు. మొదట తమకు $200 మిలియన్ కావాలని డిమాండ్ చేశారు. అప్పటి ప్రధాని వాజ్పేయి, హోంమంత్రి అద్వానీలు ఈ విషయాన్ని తేల్చాలని హై లెవెల్ మీటింగ్ ఏర్పాట్లు చేశారు. కానీ చాలా గందరగోళం ఏర్పడింది. ఎందుకంటే హైజాకర్లు 3 తీవ్రవాదులను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. నాటి విదేశాంగ మంత్రి అయిన జస్వంత్ సింగ్ కు ఆ తీవ్రవాదులను కాందహార్ తీసుకెళ్లి అప్పగించి ప్రయాణికులను విడిచిపెట్టేలా చూడాలని ఆదేశించారు. దీంతో నాడు DIGగా ఉన్న SP వైద్ కు తీవ్రవాదులను జైలు నుంచి తీసుకొచ్చే బాధ్యతను అప్పగించారు. దీంతో ఆయన జమ్మూలోని కోట్ బల్వాల్ జైల్లో ఉన్న తీవ్రవాదులు మసూద్ అజహర్, ఒమర్ సయ్యద్ షేక్, ముస్తాక్ అహ్మద్లను భారీ భద్రత మధ్య తీసుకొచ్చి జమ్మూ ఎయిర్పోర్ట్ లో వదిలారు. అక్కడి నుంచి కాందహార్ కు మంత్రి జస్వంత్ సింగ్ నేతృత్వంలోని టీం వారిని కాందహార్ తీసుకెళ్లింది. తీవ్రవాదులను అప్పగించి ప్రయాణికులను సేఫ్ గా తీసుకొచ్చింది. దీనిపై అప్పుడు రకరకాల విమర్శలు వచ్చాయి. కానీ నాడు ప్రధాని వాజ్పేయి ఒకటే ఆలోచించారు. ఇండియన్ ఎయిర్లైన్స్ ను నమ్మి ప్రయాణికులు ఎక్కారు, వారి భద్రత నాది. ఆ 3 తీవ్రవాదుల విషయం తర్వాత సంగతి, నాకు ప్రయాణికుల ప్రాణాలే ముఖ్యమన్నారు ఆయన. దీంతో ఆ వివాదానికి ముగింపు పలికినట్టయింది.
అయితే ఈ విమానం హైజాక్ చేయడానికి ప్లాన్ చేసింది, అమలు చేసింది మరెవరో కాదు, మసూద్ అజహర్ తమ్ముడు. అతన్నే చీఫ్ అని ఇతర తీవ్రవాదులు పిలిచారని విచారణలో తేలింది. ఇక తీవ్రవాదుల పేర్లను నాటి ప్రభుత్వం విడుదల చేసింది. ఇబ్రహీం అఖ్తర్, షాహిద్ అఖ్తర్ సయీదీ, సున్నీ అహ్మద్ కాజీ, జహూర్ మిస్త్రీ, షకీర్. అయితే ఈ వెబ్ సిరీస్ లో తీవ్రవాదులను మానవతావాదులుగా చిత్రీకరించారు. అది నిజమేనా అంటే కాస్త నిజమే. నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో చూపించిన దానిపై మిస్ కటారియా అనే మహిళ ఏఎన్ఐతో మాట్లాడారు. ఆ రోజు ఆమె అదే విమానంలో ఉన్నారు. వెబ్ సిరీస్ లో చూపించింది వాస్తవమే. ఆ రోజు నా పుట్టినరోజు. బర్గర్ అనే తీవ్రవాది నా పుట్టినరోజు జరిపించాడు. అందరితో హ్యాపీ బర్త్డే చెప్పించాడు. అంతేకాదు కొత్త శాలువను కూడా గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్పారు ఆమె. డాక్టర్ అనే వ్యక్తి దేవుడి మీద అంటే ఇస్లాం ప్రవచనాలను వినిపించాడు. అందరిలో కాస్త తెలివైన వ్యక్తిగా కనిపించాడని చెప్పారు ఆమె. ఇక తినడానికి యాపిల్స్ ఇచ్చారు. ఎవరైనా ఇబ్బంది పడితే కూడా వారికి సాయం చేశారని చెప్పారు ఆమె. అయితే ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు నాడు పనిచేసిన వారు ఇందులో చూపించిన విధానంపై సీరియస్ గా ఉన్నారు. తీవ్రవాదులు ఎమోషనల్ గా ప్రయాణికులతో ఆడుకున్నారు. వారికి భారతీయుల మీద ప్రేమ కాదు, క్రూరంగా వ్యవహరిస్తే దాడి చేయొచ్చు. వారు ఉన్నదే 5గురు, దాదాపు 180 మంది ప్రయాణికులు ఉన్నారు. తిరగబడితే వారేం చేయలేరు, పరిస్థితి చేయి దాటిపోవచ్చు. వారి టార్గెట్ కేవలం కరుడు కట్టిన తీవ్రవాది మసూద్ అజహర్ను విడిపించడమే. ఈ ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోకుండా, అతిగా ప్రవర్తించకుండా పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ చాలా పక్కాగా ట్రైనింగ్ ఇచ్చింది. ఎందుకంటే కొన్నిసార్లు ప్రయాణికుల్లో పోలీసులు కూడా ఉండొచ్చు, కమాండోలు ఉండొచ్చు, ఉడుకు రక్తం ఉన్న యువకులు కూడా ఉంటారు. వాళ్ళు తిరగబడి ఒక్క తీవ్రవాదిని చంపినా వాళ్ళంతా దాడికే ప్రయత్నిస్తారు. అప్పుడు మిషన్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి చాలా కూల్గా వ్యవహరించారు. గన్లు చూపించి సపర్యలు చేస్తూ మంచివారిని చెప్పుకునేందుకు నటించారు. 2 తుపాకులతో బెదిరిస్తూ 3 మంచివారిగా నటించారు. ఇలా వాళ్ళు తమ మిషన్ను కంప్లీట్ చేసుకున్నారు. దాన్ని చూసి రచయితలైన సినిమా దర్శకుడైనా కూడా గుడ్డిగా క్రియేటివిటీ పేరుతో అసలైన విషయాన్ని అర్థం చేసుకోలేదు. అంటే ఫెయిల్ అయింది వాళ్ళు కాదు, వీళ్ళు. నేటి జనరేషన్కు తప్పుడు పద్ధతుల్లో నాటి కాందహార్ను చూపిస్తున్నారని కొన్ని పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మాజీ రా అధికారులు చెబుతున్నారు. తీవ్రవాదులకు పక్కాగా ప్రొఫెషనల్తో శిక్షణ ఇప్పించారు. అది మంచితనం కానే కాదు. టెర్రరిస్టుకు మంచితనం ఉందని ఎవరైనా చెప్పినా, చూపించినా, నమ్మినా అవివేకమని నెట్ఫ్లిక్స్ సిరీస్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందేమో తీవ్రవాదులు హిందువులు అనిపించుకోవడానికి, ప్రయాణికుల్లో గందరగోళం చేయడానికి వాడుకున్నారు. దాన్ని నెట్ఫ్లిక్స్ లో ఎలా చూపిస్తారు? ప్రతిసారి ఒరిజినల్ పేరుతో స్క్రీన్ మీద చూపించాల్సిందని చెబుతున్నారు. ఇలా క్రియేటివిటీలో అసలైన తీవ్రవాదుల ప్లాన్ను, పాక్ కుట్రను పసిగట్టలేకపోయారని దర్శకుడి మీద ఫైర్ అవుతున్నారు. ఇక నాటి బీజేపీ ప్రభుత్వంలో గందరగోళం ఏమీ లేదు. కేవలం అమృత్సర్లో హైజాక్ అయిన విమానం దిగినప్పుడు దాన్ని అక్కడే బ్లాక్ చేస్తే సరిపోయేది. తీవ్రవాదుల ఆటలు సాగేవి కావు. కానీ స్పెషల్ కమాండోలు చేరుకునే సమయానికే తీవ్రవాదులు ముప్పును పసిగట్టారు. కనీసం విమానం టైర్లు పేల్చినా సరిపోయేది. ఆ తర్వాత చర్చలు జరపడానికి ఛాన్స్ ఉండేది. కానీ టైం పాస్ చేస్తున్నారని పసిగట్టిన హైజాకర్లు ఫ్యూయల్ నింపుకోవడానికి అమృత్సర్ నుంచి విమానాన్ని లాహోర్కు తీసుకెళ్లారు. అక్కడ చేసిన తప్పుతో మసూద్ అజహర్ను విడిపించాల్సి వచ్చింది. ఆ నీచుడు ఏకంగా జైషే అహ్మద్ పెట్టేశాడు. ఎన్నో తీవ్రవాద దాడులు చేసి చంపేశాడు. ఇంకా చంపుతున్నాడు కూడా. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా చేస్తుంది వాడే. ఆ రోజు విడుదల చేసిన వాడే. అయితే నాడు ప్రధాని వాజ్పేయి అమాయకుల ప్రాణాలు పోకూడదనే కారణంతో తీవ్రవాదులను వదిలిపెట్టారనేది వాస్తవం. కానీ అమృత్సర్లో విమానాన్ని బ్లాక్ చేస్తే తీవ్రవాదులే తమను వదిలేయాలని దిగివచ్చేవారు. కొంత ప్రాణ నష్టం జరిగినా భారత్ వీక్ కాదనే మెసేజ్ ని ప్రపంచానికి ఇచ్చినట్లు ఉండేదని నాడు పలు రకాల కమెంట్స్ వచ్చాయి. ఏదేమైనా క్రియేటివ్ గా తీయబోయిన కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ లో తీవ్రవాదులు పాకిస్తాన్ సైకలాజికల్ కుట్రలను అర్థం చేసుకోలేక చెత్తగా తప్పుగా చూపించారని ఫైర్ అవుతూ ఉన్నారు. మరి రియాలిటీపై అలాగే ఈ సిరీస్ పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి.